షాద్నగర్ ఎమ్మెల్యే గారు శంకరయ్య గారు అని అంటాం అనుకున్నాము అనమరాబాయి. ఏం మాట్లాడుతున్నావురా మా వెల్మా జాతి గురించి? మా వెల్మా జాతి నీకు ఏం అన్యాయం చేసిందిరా? ఉరికిచ్చుడు కొడతాం, తాంతాము, బద్దలు బాసింగాలు చేస్తాము, కొడతాం, చంపుతాం అంటే మేము భయపడతామా రా? చిత్తనా కొడుగా నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయినవురా నువ్వు? నీకు ఎవర్రా నీకు బలమైన ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు బలమైన ఇంకా లీడర్లు ఉన్నారు. మేము ఎవరన్నా లీడర్లు ఒక పేరు చెప్పరా? మమ్మల్ని రుచుట ఒక లీడర్ పేరు చెప్పు. నువ్వు పేరు చెప్తే వాడే ఫస్ట్ వచ్చింది అంటాడు. నీకు నిజంగా ఒక అమ్మకు అబ్బకు పుట్టినోడు అయితేరా భయ్. నీ కాంగ్రెస్లో ఎవడైతే బలమైన లీడర్ మమ్మల్ని కొట్టేటోడు ఉన్నాడో, ఒక సామాజిక వర్గాన్ని కొడతామని చెప్పి నీకు సపోర్ట్ ఇచ్చేటోడు ఎవడున్నో ఒక్కొని పేరు చెప్పరా? ఎవరు రాడు? అంటే మీరు అందరు కలిసి మమ్మల్ని ఏమో చేద్దాం అనుకుంటున్నారా రా? చెప్పురా. నీకు ఫోన్ చేసినా నువ్వు ఎత్తావు, ఒక 10 సార్లు ఫోన్ చేసినా చూసుకో, అలా కిషోర్రావు అని వస్తుంది, చూసుకో, ఎత్తవు, రావని కనబడ్డది కారా భయ్ ఉచ్చా. మరి అంత మాట్లాడినావు కదరా, బద్దలు బాసింగాలు చేస్తాము, మేము వచ్చి ఉరికి చూడకూడతాము, మేము దెబ్బలు తిననుకున్నాం. మరి నీకేమన్నా రే చరిత్ర తెలుసుకో, పద్మనాయక వేలమ్మ చరిత్ర తెలుసుకో ఫస్ట్ నువ్వు. మేము పరిపాలించినాం, మేము కూడా పరిపాలించినాం. కానీ ఏ రోజు మేము ఒక కులాన్ని మేము కించపరచలేదు, ఇంకా కించపరచం కూడా మేము ఎప్పుడు. మాకు అన్ని కులాలు సమానము. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రతి కులంలో ఫ్రెండ్స్ ఉన్నారు, మేమందరం ప్రేమగా ఉంటాం, మేమందరం మంచిగా ఉంటాం రా. ఏ రోజు ఇంతవరకు కూడా ఓ కులాన్ని గురించి మేము మాట్లాడలేదు, మాట్లాడము. నీదే కులమో నాకైతే తెలియదు, కానీ ఏ కులమైనా మీ కులం అంటే మాకు చాలా రెస్పెక్ట్. నువ్వు బద్దలు బాసింగాలు చేస్తాను కదా రా, చెయ్యి, వస్తాను. ఏడికి రమ్మంటావు? నేను ఒక్కనే వస్తారా భయ్. మేము ఒక్కరిని వస్తే సరిపోద్ది నీకు. మా సామాజిక వర్గం అవసరం లేదు. మా సామాజిక వర్గం వస్తే నువ్వు కాదు, నీకు గన్మెన్ కాదు, ఎవడైనా ఉండడు. ఫస్ట్ ఎవరు నీకు సపోర్ట్ చేయరు, ఫస్ట్ నీ గన్మెనే నీకు సపోర్ట్ చేయడు. ఫస్ట్ ఒక జాతిని ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడకరా చెత్తనా కొడుగా. ఇక నీ బలమైన లీడర్ల గురించి మాకు తెలుసు, మేము రాజకీయంలో ఉన్నాం, మేము రాజకీయం చూస్తాం. నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నా, స్టూడెంట్ నుంచి. విన్నావా? మేమేం కాదు. సరే నువ్వు మాట్లాడుతున్నావు, మేము ఏ రోజు మాట్లాడలేదు, నువ్వు అట్లా మాట్లాడకు, తప్పదు, తప్పది. మా దగ్గర మా సామాజిక వర్గము ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక మినిస్టర్లు, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. వాళ్ళు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు రేవంత్ రెడ్డి తొత్తులు కాబట్టి వాళ్ళు మాట్లాడరు. సరే పోనీ, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇంకోసారి నువ్వు గిట్ట మా వెల్మ జాతి ఉద్దేశించి మాట్లాడితే మాత్రం నీ బద్దలు బాసింగాలు కాదు నా కొడుక. ఇంట్లో దూరి రక్త చరిత్ర అట్లా మాట్లాడకు. మాకు ఆ ఉద్దేశం లేదు, మా తల్లిదండ్రులు అట్లా పెంచలేదు, మా సామాజిక వర్గం కూడా అట్లా చేయలేదు. కానీ కోపంలో మేము అంటాం, నువ్వు మమ్మల్ని అన్న కొట్టి అంటాం, రక్త చరిత్రే. కానీ అలాంటి వాళ్ళం కాదు మేము. వెల్మాస్ ఎప్పుడు అలాంటి వాళ్ళం, విన్నావా? అది శత్రువులు మాత్రం అది, కానీ నువ్వు శత్రువు కాదు, నువ్వు మావాడివే. అట్లా మాట్లాడక ఇంకొకసారి, జర జాగ్రత్త, ఓకేనా?